నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హింసాత్మక ఘటనలతో నేపాల్ ప్రధాని రాజీనామా, దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని సమాచారం. నేపాల్ ప్రధాని రాజీనామా చేసినా ఆగని ఆందోళనలు, పార్లమెంటు భవనంలోకి చొచ్చుకెళ్లి సామాగ్రి ధ్వంసం. భారతీయులు నేపాల్ వెళ్లొద్దన్న విదేశాంగ శాఖ, ఇప్పటికే అక్కడ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచన. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 96% పైగా పోలింగ్, కాసేపట్లో ఓట్ల లెక్కింపు. ₹1,12,000 చేరిన 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ ఒక్కరోజే ₹5,080 పెరుగుదల. సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాట్లను పరిశీలించిన నేతలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. 2 ప్రధాన కూటముల నుంచి దాదాపు ఎంపీలంతా పార్లమెంటు నూతన భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 3 గంటల వరకు 96% పోలింగ్ జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ వీల్ చైర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు వేశారు. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి భర్తీ చేసేందుకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడ్డారు. ఈ పోలింగ్లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయగా తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయగా తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలు వరుసగా వచ్చి ఓటు వేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యులు 788 మంది ఉండగా 7 స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ 781 మంది ఓటు వేసేందుకు అర్హులు కాగా 4 సభ్యులు ఉన్న బీఆర్ఎస్, 7 సభ్యులు ఉన్న బీజేడీ, 1 సభ్యుడు ఉన్న శిరోమణి అకాలీదళ్, మరో స్వతంత్ర ఎంపీ ఓటింగ్లో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఈ 13 మందిని మినహాయిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్లో 768 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు 391 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా అధికార ఎన్డీఏకు 427 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి చెందిన 11 మంది స్వతంత్రులు కలుపుకుంటే ఎన్డీఏకు మరో 20కి పైగా అదనంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. ఈ గణాంకాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే కానుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. 2 ప్రధాన కూటముల నుంచి దాదాపు ఎంపీలంతా పార్లమెంటు నూతన భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 3 గంటల వరకు 96% పోలింగ్ జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ వీల్ చైర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు వేశారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి భర్తీ చేసేందుకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడ్డారు. ఈ పోలింగ్లో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయగా తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేయగా తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలు వరుసగా వచ్చి ఓటు వేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ఇండీ కూటమి నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేపాల్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. 2 రోజులుగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ముందుగా సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆందోళనలు చేసిన యువత తమ డిమాండ్ నెరవేరగానే ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. ప్రధాని రాజీనామా చేసిన తర్వాత కూడా ఎక్కడికక్కడ విధ్వంసానికి దిగారు. ఈ పరిస్థితిలో ఆందోళనకారులు శాంతించి చర్చలకు రావాలంటూ సైన్యంతో పాటు పలు భద్రతా విభాగాలు విజ్ఞప్తి చేశాయి. అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించి సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తేసినా నేపాల్లో ఆందోళనలు సద్దుమణగకపోవడంతో నేపాల్ సైన్యం సూచన మేరకు ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాఠ్మాండు సహా పలు జిల్లాల్లో యువత, విద్యార్థులు నిరసన చేపట్టారు. మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లపై రాళ్లదాడులు జరిగాయి. రాజకీయ నాయకుల ఇళ్లను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేయడంతో ఆందోళనలను విరమించాలని నేపాల్ సైన్యం నిరసనకారులకు విజ్ఞప్తి చేసింది. సహనం పాటించాలని, సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని నేపాల్ సైన్యం, ఇతర భద్రతా సంస్థల అధినేతలు కలిసి సంయుక్తంగా విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరింత ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించవద్దని కోరారు. వీలైనంత వేగంగా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్, నేపాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం కార్యదర్శి గోకర్ణ దవాడి, సాయుధ పోలీస్ దళం చీఫ్ రాజు ఆర్యల్, జాతీయ దర్యాప్తు విభాగం చీఫ్ హుత్రాజ్ థాపా ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేశారు. అణిచివేతదారుడు రాజీనామా చేశారని, జనరేషన్ జెడ్ యువత ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండాలని కాఠ్మాండు మెట్రోపాలిటన్ నగర మేయర్ బాలెన్ షా కోరారు.
సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత పెల్లుబుకిన ఆగ్రహంతో నేపాల్ తగలబడిపోతోంది. ప్రధాని తప్పుకోవాలని, అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రుల నివాసాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఏకంగా పార్లమెంటు భవనాన్ని సైతం తగలబెట్టేశారు. మాజీ ప్రధాని దేవ్బాపై దాడి చేశారు. ప్రధాని రాజీనామా తర్వాత కూడా నేపాల్లో ఆందోళనకారుల విధ్వంసం ఏమాత్రం ఆగలేదు. ఎక్కడికక్కడ తండోపతండాలుగా వెళ్లి ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేస్తూ తగలబెట్టేస్తున్నారు. పార్లమెంటు భవనంలోకి చొచ్చుకెళ్లి కిటికీల అద్దాలను, తలుపులను ధ్వంసం చేశారు. అక్కడ సామాగ్రికి నిప్పంటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియా బ్యాన్ గురించి తాము ఆందోళన చేయడం లేదని, దేశానికి యువనేత కావాలని వారు చెప్పారు. విద్యార్థులను చంపేస్తున్న ప్రభుత్వాలు ఎందుకని వారు ప్రశ్నించారు. జెన్జెడ్ నుంచి ఒక యువనేత కావాలని, మార్పు కోసమే తాము ఆందోళన చేస్తున్నామని ఆందోళనకారులు చెప్పారు. వరుసగా రెండో రోజు ఉదయం నుంచే నేపాల్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని కాఠ్మాండూలో కాలంకి, బనేశ్వర్, లలిత్పూర్ సహా పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. కాఠ్మాండూలో ప్రజలు గుమిగూడకుండా విధించిన నిషేధాజ్ఞలను ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలకు దిగారు. ముఖ్యంగా విద్యార్థులు భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. విద్యార్థులను చంపొద్దంటూ నినాదాలు చేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అవినీతి పరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. కాలంకి ప్రాంతంలో టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేశారు. బక్తాపూర్లోని బాల్కోట్లో ఉన్న ఓలీ ప్రైవేట్ నివాసానికి కూడా నిప్పు పెట్టారు. తర్వాత బలవతార్లోని ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకు వెళ్లారు. కాఠ్మాండులోని నైకాప్లో మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆయన సోమవారమే రాజీనామా చేసినప్పటికీ ఆయన్ని విద్యార్థులు లక్ష్యంగా చేసుకున్నారు. లలిత్పూర్లో నేపాల్ కమ్యూనికేషన్ల మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ నివాసంపై తొలుత రాళ్లదాడి చేశారు. తర్వాత ఆయన నివాసానికి నిప్పు పెట్టారు. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి మంత్రి గురుంగే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరిగింది. లలిత్పూర్లో మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. కాఠ్మాండూలోని బుదానిల్ కాంతా ప్రాంతంలో ఉన్న మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా నివాసం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మాట్లాడడానికి కృష్ణ ప్రదీప్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, నేపాల్లో పరిస్థితి చేజారడానికి అసలు కారణాలు ఏంటి? బేసిక్ గా జెన్జీ మూవ్మెంట్ అని చెప్పి యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అమెరికా డీప్ స్టేట్ నెట్వర్క్, అలాగే అమెరికన్ డీప్ స్టేట్ నెట్వర్క్, ఈ రెండు కలిసి వ్యవహారం. సో ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ ఏంటి అంటే కార్పొరేట్ కంపెనీలు, తర్వాత ఎన్జిఓలు, సివిల్ సొసైటీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, తర్వాత బ్యూరోక్రసీ, వీళ్ళందరూ కలిసి అమెరికన్ ప్రయోజనాలకి భంగం కలిగించే విధంగా ఏం జరిగినా కానీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఇది ప్రభుత్వాన్ని కొనగొట్టే ప్రయత్నం జరుగుతుంది. శ్రీలంకలో అలాగే జరిగింది, తర్వాత పాకిస్తాన్ లో అలాగే జరిగింది, నెక్స్ట్
బంగ్లాదేశ్ లోనూ అదే జరిగింది. బంగ్లాదేశ్ లో ప్యాటర్న్ చూసాం, పర్ఫెక్ట్ గా అదే ప్యాటర్న్ ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో సెయింట్ మార్టిన్ ఐలాండ్ కి మీద కంట్రోల్ ఇవ్వలేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థ బంగ్లాదేశ్ అని కూల్చింది. అండ్ ఇప్పుడు ఈ నేపాల్ గవర్నమెంట్ కూడా సోషల్ మీడియా నెట్వర్క్ ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా నెట్వర్క్ అన్ని కూడా అమెరికాకి సంబంధించినటువంటి నెట్వర్క్, ఫేస్బుక్ గానీ వాట్సాప్ గానీ ఇవన్నీ. సో వాళ్ళని నేపాల్ గవర్నమెంట్ రిజిస్టర్ చేయమని చెప్పారు. రిజిస్టర్ చేసి గవర్నమెంట్ దగ్గర నమోదు చేసుకోవాలి, కానీ నేను నమోదు చేసుకోమంటారా? సో అది మీరు నమోదు చేసుకోకపోతే నేపాల్ దేశంలో మీరు ఉండడానికి వీల్లేదన్నారు. వీల్లేదు అనేటప్పటికీ దాన్ని చేయడం జరిగింది, నిషేధించడం జరిగింది. దాంతో ఈ కంపెనీలు కలిసి యువతని రెచ్చగొట్టినాయి, టిక్టాక్ ని ఆధారంగా తీసుకుని యువతను రెచ్చగొట్టినాయి. అలాగే కొన్ని VPN ద్వారా కూడా వీళ్ళు యువత రెచ్చుకోవడం జరిగింది, అంటే ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో అమెరికన్ కంపెనీలకు ఎక్కడైతే నష్టం కలుగుతుందో అటువంటి ప్రతి చోట ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి భారతదేశంలో చాలా జాగరూకతగా ఉండాల్సినటువంటి ఫస్ట్ ఈ స్టాండ్ ఎలా ఉంటుందంటే ముందుగా స్టూడెంట్స్ ని రక్షించకూడదు, కొంత పొలిటికల్ పార్టీస్ రక్షించబడతారు. ఈ ఓటు చోరీ లాంటి పరిస్థితులు అప్రజాస్వామికమైన ఎన్నికలు జరిగినాయి అనేటువంటి ఒక ప్యాటర్న్ తర్వాత యూత్ అంతటినీ ఏదో రకంగా ఏదో రూపంలో రెచ్చగొట్టేటటువంటి జరుగుతుంది. ఇంకా భారతదేశం మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే కృష్ణప్రదీప్ గారు, సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా కూడా యువత ఆందోళనలు ఎందుకు కొనసాగిస్తున్నారంటారు? సో అదే సేమ్ అండి, వాళ్ళ బిజినెస్ లకి ఎక్కడైతే ఆటంకాలు కలిగిస్తున్న వాళ్ళ బిజినెస్ గా కలిగించేటటువంటి నేపథ్యంలో ఈ దేశాలు పర్టికులర్ గా ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ మీద కొనసాగించాలనేటటువంటి పరిస్థితి. కాబట్టి జస్ట్ రిజైన్ చేసినంత మాత్రాన లేకపోతే ఈ నిషేధం ఎత్తివేసినంత మాత్రాన అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. పూర్తిగా ఈ దేశాల మీద హెజుమనీ కావాలి, అమెరికన్ గవర్నమెంట్ కి హెజుమనీ కావాలి, ఈ ఆధిపత్యం కావాల్సినటువంటి నేపథ్యం. సో నేపథ్యంలో వచ్చే అవకాశాలు కూడా లేదు ఇలా. ఓకే, ధన్యవాదాలు సార్. నేపాల్లో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగడంతో నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం నిరసనకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఆరోగ్య జనాభా శాఖ మంత్రి ప్రదీప్ పౌడ్యాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. యువత మళ్లీ ఘర్షణకు దిగడంతో ఉదయం 8:30 నుంచి కాఠ్మాండు, భక్తాపూర్, లలిత్పూర్ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినా నిరసనకారులు విధ్వంసం కొనసాగించారు. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాఠ్మాండూలోని ఆర్మీ బ్యారక్స్లోకి వీఐపీలను తరలిస్తున్నారు.
సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున తన తండ్రి చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన ఘటన తమ కుటుంబంతో పాటు ప్రజాస్వామ్యానికే చీకటి రోజుగా మిగిలిపోయిందని మంత్రి లోకేష్ అన్నారు. ఆ క్షణం తాము అనుభవించిన బాధ ఇప్పటికీ గుర్తుందన్నారు. ఆనాటి తమ సంకల్పం అలానే ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ధైర్యం, గౌరవం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంచిన అచంచల విశ్వాసం, న్యాయం, సత్యం కోసం తమ పోరాటానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని లోకేష్ తెలిపారు. 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసి రైతులను కుదేలు చేసిన వారు నేడు అన్నదాతల కోసం పోరాటం చేస్తున్నామంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ హయాంలో పంట నష్టపోయిన రైతులను రోడ్డుపై బ్యారికేడ్లు వేసుకుని పరామర్శించిన వ్యక్తి రైతులను గురించి పోరాటం చేయటమేంటని నిమ్మల ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ముంచేసి డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేశారని మంత్రి మండిపడ్డారు. రైతులకు అవసరమైన యూరియాను కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, కొన్ని చోట్ల ఉన్న ఇబ్బందులను భూతద్దంలో చూపిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. రైతులు పంట పొలాల్లో నష్టపోతే ఆ రోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద టెంట్లు వేసి డయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ యొక్క పనులను చూపించి, అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తి, డయాఫ్రమాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రైతు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. యూరియా సమృద్ధిగా ఉంది. ఎక్కడైనా ఒక గ్రామంలోనో మండలంలోనో ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఆ యొక్క మండలంలో గ్రామంలో ఒక్కసారిగానే ఒక్క రోజులోనే నాట్లేసినటువంటి పరిస్థితి ఉంటే, మరి అటువంటి స్థితి ఎక్కడైనా ఉన్నా వెంటనే ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్రంతో పాటు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున రైతు కోసం పనిచేస్తూ ఉంటే అబద్ధాలను, అసత్యాలని ప్రచారం చేస్తూ గంజాయి, మాదక ద్రవ్యాల నుంచి యువతను కాపాడేందుకు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి రావాలని ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. అప్పుడే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కళ సాకారమవుతుందన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో వివిఐటి యూనివర్సిటీలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల కట్టడికి త్వరలో ఓ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఇటీవల ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఎక్కడా కూడా గంజాయి పండకుండా ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పేసి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి కీ కాన్సెప్ట్ తీసుకున్నాం. ప్రత్యేకంగా విద్యార్థులకి అప్రమత్త చేయడం కోసం మేము గేట్వే డ్రగ్స్ థియరీ కూడా చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ సరఫరా చేసే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. సుమారుగా 13 కేసుల్లో సుమారుగా 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేయడం జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణంతో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రధాన కార్యదర్శి పదవిలోకి ఆయన్ని ఎన్నుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి ఇప్పటి వరకు తిరుపతి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, మిలీషియా ఇన్ఛార్జిగా ఉన్నారు. 1983 ఏడాది మావోయిస్టు దళ సభ్యుడిగా చేరిన తిరుపతి కేంద్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీపై ₹1 కోటి నజరానా ఉంది. 2010 దంతెవాడ సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడికి ఈయనే సారథ్యం వహించినట్టు పోలీసులు గుర్తించారు. 2007లో జరిగిన రాణి బోద్దలి దాడిలో కూడా ఈయన హస్తం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే ₹5,080 ఎగబాకి ₹112,750 చేరింది. ఢిల్లీ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల పసిడి ధర ₹107,670 పలకగా ఇవాళ ₹112,750 చేరి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. హైదరాబాద్లో ₹112,890 గరిష్ట స్థాయికి ఎగబాకింది. ముంబై మార్కెట్లో ₹112,430 చేరింది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹112,880 పలికింది. బెంగళూరులో ₹112,830 చేరింది.
అటు వెండి ధర కూడా కిలోకు 2,800 పెరిగి 1,28,800కు చేరడం ద్వారా జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక అరాచకాలు, కుట్రలతో ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళితే తమ మనుగడకే ప్రమాదమని జగన్, వైసీపీ నేతలు భయంతో విమర్శలు చేస్తున్నారన్నారు. 5 సంవత్సరాల కాలంలో ప్రజల్ని మోసం చేసి, దోపిడీ చేసి, అరాచకం చేసి, వాళ్ళ ఆస్తులు పెంచుకొని ప్రజాపాలన గాలికి వదిలేయడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ప్రజల కోసం చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను అమలు చేసే దిశగా ఇవాళ ప్రభుత్వం పాలన ముందుకు కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు కానీ, వికలాంగులకు 6,000 కానీ, మంచం మీద లెగవలేని వాళ్ళకి 15,000 రూపాయల దాకా పెన్షన్ని పెంపొందించడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు. ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా డైరెక్ట్గా వాళ్ళ డిపిడి ద్వారా వాళ్ళ అకౌంట్లో బదలాయింపు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ ఈ రాష్ట్రంలో 48 లక్షల మంది రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. మరి ప్రతి పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటం జరిగింది. అంటే వాళ్ళ పాలనకి మా పాలనకి వాళ్ళ దానిలో కండిషన్స్తో పథకాలు అమలు అయినాయి. కానీ వాళ్ళ కండిషన్స్ లేకుండా అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వ పథకం అందించే విధంగా చేయడం జరిగింది. ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలు పడిపోయిన పరిస్థితుల్లో ధాన్యం కొంటే 24 గంటల్లో డబ్బులు వేశారు. ప్రజలకి మంచి చేయాలనే దృక్పథం ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రోజుకి ఒక కొత్త సినిమా లిక్కర్ స్కామ్లలో ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి, అమ్మే దగ్గర నుంచి, తయారు చేసే దగ్గర నుంచి, లైసెన్సుల దగ్గర నుంచి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో మనం చూడటం జరిగింది. అటువంటి ప్రక్రియలో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల వైకాపా పార్టీ మనుగడ కోల్పోతుందనే భయంతో ప్రతి చిన్న అంశాన్ని పెద్దది చేస్తూ ఒక విష ప్రచారానికి శ్రీకారం చుడతా ఉన్నారు. అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అనుమతులు లేకుండా ఆందోళనలు చేపట్టిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అన్నదాత పోరు నిరసనకు రైతుల స్పందన కరువైంది. పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు, వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో అనుమతులు లేకుండా నిరసన చేపట్టిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో సబ్ కలెక్టరేట్ ఎదుట పోలీసులకు, వైసీపీ శ్రేణులకు తోపులాట జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నానా హంగామా చేశారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా లెక్క చేయలేదు. ఎడ్ల బండ్లపైకి ఎక్కి వాటిని అదిలించారు. భయపడ్డ ఎద్దు ప్రజలపైకి దూసుకెళ్లింది. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్న బేఖాతరు చేస్తూ ర్యాలీ చేశారు.